బాపులపాడు మండల టీడీపీ పార్టీలో బీసీలకు సరైన గౌరవం దక్కట్లేదని బీసీ నాయకుడు కంపసాటి కొండలరావు ఆవేదన వ్యక్తం చేశారు. బాపులపాడు మండలంలో టీడీపీ పార్టీలో బీసీలంటే ఎంతో చులకనగా చూస్తున్నారని, హనుమాన్ జంక్షన్ లో నిన్న జరిగిన బీసీ సదస్సు కూడా బీసీలను పిలవకుండా అగౌరవపరిచారని గన్నవరం నియోజకవర్గ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు కంపసాటి కొండలరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాపులపాడు మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమానికి మండలంలోని బీసీ నాయకులకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా నిర్వహించడం బీసీల పట్ల చెల్లచూపుతనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. గతంలో కూడా టీడీపీ ఇన్ఛార్జిగా నియమితులైన కీర్తిశేషులు బొచ్చుల అర్జునుని కూడా ఇదే విధంగా అవమానించారని అన్నారు. తనను టీడీపీ పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని, వారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మీ ఇష్టం, ఏ గుడికైనా రండి, నన్ను సస్పెండ్ చేసినట్లు నిరూపించండి అని ఛాలెంజ్ చేశారు. ఒక్క బాపులపాడు మండలమే కాదు, గన్నవరం నియోజకవర్గంలో ప్రతి మండలంలోనే ఇదే పరిస్థితి నెలకొందని, కొంతమంది నాయకులు బీసీలను అగౌరవపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని, ఈ విషయాన్ని అధిష్టానం గుర్తించాలని కోరారు. గన్నవరం నియోజకవర్గ బీసీసీఎల్ ఉపాధ్యక్షుడిని కంపసాటి కొండలరావునండి. నేను నిన్న బాపులపాడు మండల స్థాయిలో జైహో బీసీ సదస్సు అనే మన మండల స్థాయి నాయకులు పెట్టి కనీసం చుట్టుపక్కల ఉన్న 29 గ్రామాల ప్రజలకు కూడా బీసీల సదస్సు అనేది కూడా ఇంటిమేషన్ లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఇచ్చేసుకుంటూ బడుగు బలహీన వర్గాలకు కోసమని చెప్పి అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపిస్తే ఈ స్థాయి నాయకులందరూ కూడా బడుగు బలహీన వర్గాలంటే మనకు అంటరాని వారిలాగా చూడటం, ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా మరీ అంటరాని వారిగా చూడటమండి. గతంలో బీసీ నాయకుడు మా బొచ్చుల అర్జునుడు గారిని వస్తే ఆయన కూడా రకరకాలుగా ఇలాంటి చిత్రహింసలు పెట్టి ఆయన చనిపోయే స్థాయికి తీసుకొచ్చినటువంటి మన బాపులపాడు మండల అగ్రవర్ణాల పెద్ద ధనిక వర్గాల నాయకులండి. కానీ మేము చెప్పిందే శాసనం, మేము చెప్పిందే వినాలి. వాడిని పిలవద్దు, వీడిని పిలవద్దు, వాడిని పిలిస్తే ఇది, వీడిని పిలిస్తే ఇది, మాకు అనుసరణలో నరగాలి. కనీసం నిన్న బీసీ జైహో బీసీ సదస్సు జరిగిందండి. దాని మీద ఎవరున్నారండి? పెద్ద ధనిక కులాలు. ఎక్కడ ఇసుక మాఫియాల్లో పామర్ నియోజకవర్గంలో ఏంటి, పెనమలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులంబడి తిరిగినటువంటి తీసుకొచ్చిన వాళ్ళని స్టేజీల మీద కూర్చోబెట్టి ఈ వాళ్ళ పెత్తందారీ వ్యవస్థలాగా ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ పదవుల్లో ఉన్న నాయకులందరూ కూడానండి ఏది వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకి, కనీసం మా బీసీ ఎస్టీ సామాజిక వర్గం వాళ్ళకి ఆ పదవులే అంటగట్టేసి వాళ్ళ కింద స్థాయిలో ఉంచుతున్నారండి. వీళ్ళంతా పగలొక చాటు ఉంటారు, రేత్రి ఒక చాటు ఉంటారు. అది మాట్లాడినటువంటి వాళ్ళు పనికిరారు. కానీ కొండాన్ని సస్పెండ్ చేశాము, వాడిని సస్పెండ్ చేశాము, వీడిని సస్పెండ్ చేశాము. ఎవరికైనా కష్టకాలం నుంచి పార్టీకి పనిచేసినటువంటి ఎవడనేది బహిరంగ చర్చకైనా సరే నేను ప్రతి చెబుతున్నానండి. ఎవరు ఎక్కడెక్కడ ఉంటున్నారో బహిరంగ చర్చకైనా సరే, ఇప్పటికైనా సరే వీళ్ళందరూ ఎక్కడ ఉంటారండి? పగల పార్టీలో ఉంటారండి, రేత్రి ఎక్కడ ఉంటారండి? అధికార పార్టీ వాళ్ళతో ఉంటారండి. ఎలక్షన్ వచ్చేటప్పటికి బీసీలు గుర్తొస్తారండి. ఇప్పుడు మా పార్టీలు ఎలా ఉందంటేనండి, మా పార్టీ అధికారంలోకి వచ్చేసినట్టే బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు మాకు అక్కర్లా, మేమే, మాదే అధికారం వచ్చేసింది, మీతో మాకు పని లేదు, వాడిని పిలవద్దు, వీడిని పిలవద్దు. కనీసం మరి పార్టీ అన్నగారు పెట్టిన పార్టీని వీళ్ళు చాలా ఇచ్చేస్తున్నారండి. కానీ యార్లగడ్డ వెంకట్రావు అనే ఒక నాయకుడు వచ్చారండి. కానీ ఆయన్ని కూడా ఇదే రూపేణ వీళ్ళు ఇష్టానుసారంగా అంటే ఆయన పిలిస్తే మేము కుదరదు, ఈయన పిలిస్తే మేము కుదరదు. ఫస్ట్ రాగానే ఆయనకు కూడా చెప్పామండి. మరి ఆయన ఏం చేస్తాడు? ఆయన కూడా ఎలాంటి ఇబ్బందులే పెడుతున్నారండి. అహర్నిశల పనిచేసి ఆయన కూడా భారీ మెజార్టీతో పనిచేద్దామని చెప్పి మేము తిరుగుతుంటే వాళ్ళు అసలు వాళ్ళని పిలవద్దు, వీళ్ళని పిలవద్దు. గతంలో మా ఊరు మడిచర్లండి, అదే విగ్రహం పెట్టినప్పుడు కూడా మీరెవడరా అన్నగారు విగ్రహం పెట్టడానికి, మా కులం ఆయన అని చెబుతున్నారండి. కులాలకి వీటికి అతీతంగా పనిచేసినటువంటి ఆయన అన్న నందమూరి తారక రామారావు అండి. వీళ్ళు కులాలకు ఆపాదించేసి వాడిని పిలవద్దు, వీడిని పిలవద్దు. నిన్న జైహో బీసీ హనుమాన్ జంక్షన్లో పెట్టారండి. ఏంటండి ఎవరు ఉన్నారండి అసలు? బీసీలు ఎవరు పిలిచారండి వాళ్ళు? ఒకసారి మీరు దాని గురించి దృష్టిలో పెట్టుకుని మా అధినాయకుడి గారికి కూడా చెప్తానే ఉన్నామండి. పార్టీ నుంచి సస్పెండ్ చేసామంటున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వాళ్ళు రమ్మానండి. ఎవడైనా బహిరంగ చర్చకి నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా. లేదు అనుకుంటే మేరీమాత గుడికైనా వస్తాను, జోసఫ్ తంబి గుడికైనా వస్తాను, అభయాంజన్ గుడికైనా వస్తాను. దమ్ము ధైర్యం ఉండేవాడు ఎవడైనా నన్ను సస్పెండ్, నాకు సభ్యత్వం ఉంది, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది, నియోజకవర్గ స్థాయి నాకు ఉపాధ్యక్షుడి పదవి ఉందండి.
సస్పెండ్ చేసిన వాళ్ళు రమ్మండి, దమ్ము ధైర్యం ఉండేవాళ్ళు. ఇంతకీ నిన్న జరిగిన బీసీ సదస్సుకు అసలు సరిగ్గా బీసీలు అనేవాళ్ళు అసలు ఎవరో పాల్గొనలేదు. బయట నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి జనం తప్ప అసలు జనం కూడా లేరని చెప్పుకుంటున్నారు. అది వాస్తవమే సార్. అది బీసీలు అనేవి ఎవరికి ఇంటిమేషన్ లేదు సార్. వాళ్ళు కావాల్సిన కనుసన్నలో ఉండేటువంటి ఏదో కొద్ది గొప్ప మందిని, అక్కడ ఉండేవాళ్ళు వేరే వేరే రకరకాల కులాల్లో పార్టీ సభ్యుల్ని చుట్టుపక్కల ఉండేవాళ్ళని పిలిచారు. అది మట్టుకు వాస్తవం సార్. అది మట్టుకు 100%. అంటే ఇప్పుడు బీసీలని తక్కువ చూపుతో చూస్తూ ఆ బాపులపాడు మండలంలోనే బీసీలకి సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదంటారు. మండల నాయకులు కానీ వీళ్ళు కూడా బీసీలు సరైన ప్రాధాన్యత లేదండి. అసలు చెప్పుకోవడానికే బీసీలు అండి. నా పేరు రంగారావు అండి, తిమ్మంది రంగారావు. పార్టీ పుట్టిన కాడి నుంచి మేము జెండాలు మొత్తం ఉన్నాం, కానీ ఎలాంటి ప్రాధాన్యత ఉండదు మాకు. ఎంతసేపు బీసీలు అంటే వెనక వర్గాల్లో వెనక సీట్లో వెనకనగా నడిపిస్తూ ఉంటారు ఏంటి. అవసరమైనప్పుడు మాత్రం ఎవరన్నా వస్తే జైహో అన్నట్టుగా ముందు చూపిస్తూ ఉంటారు. అంతేగాని వాడుకు నువ్వు వదిలేసి మార్గాల్లో ఉండే కానీ అంతా ఎవరు ఉపయోగపడే విధానంగా లేదండి. అంటే ప్రస్తుతం బీసీలకు పెద్దపేట వేస్తున్నామని నిన్న కూడా ఒక హనుమాన్ జంక్షన్లో ఒక సభ నిర్వహించారు. కానీ బీసీల్లో నేను ఇప్పుడు పార్టీలో ఇది గ్రామానికి నెంబర్ని అయినా కానీ నాకు ఇంటిమేషన్ లేదు, నన్ను పిలిచిన వాళ్ళు. అంటే పేరుకే బీసీ సభను పెట్టారు, మిమ్మల్ని గౌరవించట్లా. నాకు అసలు ప్రాధాన్యత అనేది ఉండదు ఎప్పుడు కూడా. బీసీలు ఎంతసేపు వెనక చూస్తూ ఉంటారు, కానీ ఏంటి భుజాలతో నెట్టేస్తూ ఉంటారు. కానీ ఏదన్నా వచ్చినప్పుడు ఎక్కడికన్నా ఏ మీటింగ్ కన్నా వెళ్ళినా కానీ వెనక చూస్తూ ఉంటారు, ముందుకు వెళ్ళనీరు. అసలు ఏ నాయకుడిని కలవడానికి అవకాశమే ఎవరు మమ్మల్ని నాయకుడిని కలుద్దామనగా. అలాంటి పరిస్థితి మాకు.